నిన్న చిన్నమట్లపూడి విలేజ్లో జరిగినటువంటి మర్డర్కి సంబంధించి చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ లుక్కా నాగరాజు, అతని భార్య లుక్కా శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మట్లపూడి సెంటర్లో వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త మా ఆయన్ని ఈ విధంగా కత్తితో స్టాప్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ రన్ అవుతుంది. తదుపరి దర్యాప్తు తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఒరిజినల్ ముద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. రిమాండ్ చేసి అంతకుముందు గొడవలు ఉన్నాయి సార్, అంతకుముందు కూడా సెటిల్మెంట్ మన నోటీస్లో అయితే లేదు. కంప్లైంట్లో అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, మేము పెద్ద మనుషులు మాట్లాడుకున్నాం అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన నోటీస్లో అయితే వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నారు. ప్రీవియస్గా అంతకుముందు కలిసి ఉండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఈ ఇష్యూ మీద కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు. ఎవరైతే నిందితున్నాడు ప్రెజెంట్ పరారీలో ఉన్నారు? మామూలుగా లేదండి, పరారీలో ఉన్నారు. అఫెన్స్ జరిగినప్పటి నుంచి అతను అబ్స్కాండ్. ఓకే ఓకే.